పైథాగరస్ థీరం అనేది జామెట్రీలో చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఎస్ఎస్సి, ఆర్ఆర్బీ అండ్ పోలీస్ ఎగ్జామ్స్ వీటన్నిటిలో కూడా ఈ కాన్సెప్ట్ మీద చాలా క్వశ్చన్స్ వస్తాయి. అట్లాంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఒకటి మనం సాల్వ్ చేద్దాం. ద గివెన్ ఫిగర్ ఏబీ ఈజ్ 8 centimeters, ఏసీ ఈజ్ 10 centimeters, యాంగిల్ ఏబిడి ఈజ్ 90, ఏడీ ఈజ్ 17, మెజర్ ఆఫ్ సిడి ప్లస్ ఏసీ. సో మనకి ఒక పిక్చర్ అయితే ఇచ్చారు. సో ఇందులో మనకి ఏమేమి డేటా ఇచ్చారు చూడండి. ఏబీ వచ్చి 8 centimeters అన్నారు. ఓకే, సో దీని లెంత్ వచ్చి 8. నెక్స్ట్ ఏసీ వచ్చి 10 అని అన్నారు. సో ఏబీసీ అనే ట్రయాంగిల్లో ఏసీ లెంత్ వచ్చి 10. నెక్స్ట్ యాంగిల్ ఏబిడి 90 ఇచ్చారు. సో ఇక్కడ యాంగిల్ బి వచ్చి 90 degrees. దెన్ ఏడీ 17, ఏడీ లెంత్ వచ్చి 70. ఇప్పుడు మనం అనుకోవాల్సింది ఏంటి ఈ క్వశ్చన్లో, సిడి ప్లస్ ఏసీ ఈ లెంత్ ఎంత అని అడుగుతున్నారు. సిడి అంటే ఇది, ఏసీ అంటే ఇది. ఏసీ ఆల్రెడీ 10 అని తెలిసిపోయింది. మనం ఇక్కడ సిడి లెంత్ కనుక్కుని దానికి యాడ్ చేస్తే ఆన్సర్ వస్తుంది. ఈ క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే మీరు పైథాగరస్ థీరం వాడాలి. అయితే పైథాగరస్ థీరంలో సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ హైపోటెన్యూస్ స్క్వేర్ ఈ ఫార్ములా వేసుకుని 2-3 సార్లు క్యాలిక్యులేషన్స్ చేసే బదులు మీకు కొన్ని పైథాగరస్ ట్రిప్లెట్స్ గుర్తుంటే ఓకే ఈ సమ్ చాలా ఈజీగా సాల్వ్ అయిపోతుంది. పైథాగరస్ ట్రయాంగిల్స్కి మెజర్మెంట్స్ని ట్రిప్లెట్స్ అంటారు. ఇవి స్టాండర్డ్గా ఉంటాయి. ఈ వాల్యూస్ మీరు గుర్తుపెట్టుకుంటే చాలా సమ్స్ చాలా ఈజీ అవుతుంది. చూడండి 3, 4, 5, 6, 8, 10, 5, 12, 13, 8, 15, 17, 7, 24, 25. మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్లో ఈ ట్రయాంగిల్స్ని ఎక్కువ యూజ్ చేస్తారు. మనం కూడా ఈ మెజర్మెంట్స్ని యూజ్ చేసుకుని ఈ సమ్ సాల్వ్ చేద్దాం వితౌట్ యూజింగ్ పైథాగరస్ ఫార్ములా. ఇక్కడ చూడండి ఏబీసీ ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిలే కదా. సో ఏబీసీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో 8, 10 ఉంది. ఇంకా ఇక్కడ మిగిలిపోయిన సైడ్ ఏమొస్తుంది ఒకసారి మీరు అది అబ్జర్వ్ చేస్తే 6, 8, 10 విల్ ఫార్మ్ ఏ ట్రయాంగిల్ కాబట్టి 8, 10 ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి ఇక్కడ 6 వస్తుంది. ఓకే, సో ఫార్ములా అయిపోయినా డైరెక్ట్గా మనం 6, 8, 10 ట్రయాంగిల్ వేసేయచ్చు. అలానే ఏబిడి ఇంకో ట్రయాంగిల్ చూడండి, ఏబిడి ఇది ఇంకో ట్రయాంగిల్. ఇక్కడ మెజర్మెంట్స్ చూడండి, ఫుల్ ట్రయాంగిల్లో 8, 17 ఉంది. 8, 17 ఉంటే అప్పుడు ఆ ట్రయాంగిల్ మెజర్మెంట్స్ ఏమవుతాయి, 8, 17 రిమైనింగ్ సైడ్ షుడ్ బి 15. ఓకే, సో ఇది 8, ఇది 17 అయితే రిమైనింగ్ సైడ్ బీడీ అవుతుంది. ఓకే, సో ఈ ఫుల్ ట్రయాంగిల్లో బీడీ ఇది మొత్తం వచ్చి 15 అవుతుంది. ఓకే, సో మొత్తం సైడ్ 15లో ఆల్రెడీ బీసీ పార్ట్ 6 తీసేస్తే 15లో 6 తీసేస్తే రిమైనింగ్ పార్ట్ విల్ బి 9. ఓకే, సో ఇప్పుడు మనల్ని అడిగింది ఏంటి, సిడి ప్లస్ ఏసీ కదా. సిడి వచ్చి 9, ఏసీ వచ్చి 10. 10 + 9 అవర్ ఆన్సర్ షుడ్ బి 19. సో ఆప్షన్ బి 19 ఇస్ ద రైట్ ఆన్సర్.